రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా పలుచోట్ల రైల్వే ట్రాకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని స్టేషన్లలోనే నిలిపివేయగా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం 400 మంది సిబ్బందితో మరమ్మతులు చేపట్టినట్లు, నాందేడ్, విజయవాడ, కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్లలో మరమ్మతులకు కావాల్సిన సామాగ్రిని తీసుకువస్తున్నట్లు శ్రీధర్ వివరించారు. పనులు పూర్తి కాగానే రాకపోకలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ట్రాక్ దెబ్బతినడంతో దాదాపు 50 మీటర్ల మేర ట్రాక్ సంబంధించిన అంటే శాండ్ కావచ్చు, బలాస్ట్ అంటే కంకర్ లాంటివి ఇదంతా కూడా వాషౌట్ అవడం వల్ల దానికి సంబంధించిన మెటీరియల్ అక్కడికి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. మనకు రోడ్ వేస్ కూడా కంప్లీట్గా ట్రాఫిక్ స్తంభించడం వల్ల ట్రైన్ ద్వారానే మాన్సూన్ స్పెషల్ ట్రైన్స్ని ఒకటి నాందేడ్ నుంచి, ఇంకోటి వచ్చేసి కాజీపేట్, మరొకటి వచ్చేసి విజయవాడ, ఇక్కడ 3 రూట్ల నుంచి కూడా స్పెషల్ మాన్సూన్ ట్రైన్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో శాండ్ బ్యాగ్స్, మొర్రము, అలాగే బోల్డర్స్, బలాస్ట్ అంటే కంకర్ ఇలాంటి మెటీరియల్స్, ట్రాక్కు సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడికి చేరవేయడం జరిగింది. అలాగే మనకి దాదాపు ఒక 10 హిటాచి మెషిన్స్తో అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక 400 మేర రైల్వే సిబ్బంది మరియు ప్రైవేట్ సిబ్బందిని కూడా అక్కడ ఎంప్లాయ్ చేసి వర్క్స్ చేయడం జరుగుతూ ఉంది.